ఒక్కటి మాత్రం నాకు చెప్పాలనిపించింది. మీరు అన్న మాటల్లో ఎవరైనా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నప్పుడు గౌరవించుకోవడం అనేది అంతకంటే మించిన పని మరొకటి ఉండదు. వెళ్ళిపోయిన తర్వాత గొప్పలు చెప్పడం కాదు, ఉన్నప్పుడు చెప్పుకోవడమే అనేది, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేదే మీ బాధ్యత అని చెప్తున్నాను నేను. మీరే మా కుటుంబ సభ్యులు, మీరే మా అన్నలు, మీరే మా మేనమామలో, తండ్రులో, తాతలో ఎవరో మీరంతా ఒక బాండింగ్ అండి. ఇది ఆ నిరాధారణ కాకుండా మమ్మల్ని కూడా మేము ఉన్నామని ఒక ఫీలింగ్ కలిగిస్తే డబ్బులు అడగం, మీ జేబులో డబ్బులు అడగం, మీ ఆస్తుల్లో షేర్ అడగం, చేసే పనిలో షేర్ అడుగుతున్నాం. అది కూడా ఇందాక చెప్పా, కావిడి మోసే శక్తి ఉన్నప్పుడే ఉపయోగించండి. నేను గ్లాసు కూడా పట్టుకోలేను రా బాబు, నన్ను ఎక్కడ పిలుస్తారా అని రోజు వచ్చి అప్పట్లో ఎట్లాగో మేము అడగం కదా. ఆర్టిస్ట్కి మేకప్ అంటే ఇష్టం, కెమెరా అంటే ఇష్టం, ప్రేక్షకుడు అంటే ఇష్టం, పాత్రలు అంటే ఇష్టం. మేము సంపాదించే డబ్బులన్నీ మా దగ్గర ఉంటాయండి? ఉండవు. అవి పరిపరి విధాలా ఖర్చు అయిపోతుంటాయి. ఖర్చు అవంది ఇలాగే ఆర్టిస్ట్ ఎగ్జిట్ అయినా వాళ్ళు చేసిన పాత్రలు, వాళ్ళు మిగిల్చిన మంచి మాటలు, ఒక ర్యాపో, ఇవన్నీ శాశ్వతంగా ఉండిపోతాయి.